Hollow Man 2. హలో మ్యాన్ 2 ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ కూడా ఉంటుంది. హలో మ్యాన్ అని. అది ఈ మూవీ కంటే సూపర్‌గా ఉంటదనమాట. ఫస్ట్ పార్ట్ అయితే నేను చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూసిన 2000స్‌లో అనుకుంటా. ఫస్ట్ పార్ట్ అయితే సూపర్‌గా ఉంటది. సెకండ్ పార్ట్ ఏమో 2006లో రిలీజ్ చేశారు. రీసెంట్‌గా తెలుగు డబ్ చేశారనుకోండి. ఫస్ట్ మూవీ లాగే ఈ మూవీ కూడా యాక్షన్, సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. కాకపోతే యాక్షను తక్కువే ఉంటది. సైన్స్ ఫిక్షను తక్కువే ఉంటది. కాకపోతే న్యూడిటీ కూడా ఉంటది. నో ఫ్యామిలీ వాచ్. ఓకే. ఫస్ట్ పార్ట్ 2000లో వచ్చింది. సెకండ్ పార్ట్ 2006లో రిలీజ్ చేశారు. ఏంటి సెకండ్ పార్ట్ తీయడానికి మీకు 6 ఇయర్స్ పట్టిందా? నాకు తెలిసి వీళ్ళకి సెకండ్ పార్ట్ తీయాలని ఉద్దేశ్యమే లేదు. కాకపోతే ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యేసరికి డబ్బులు దొబ్బేద్దామని సెకండ్ పార్ట్ తీశారేమో అనిపించింది నాకైతే. ఈ సెకండ్ పార్ట్ చూడాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూడాలా అంటే ఏం అవసరం లేదు. ఆ ఫస్ట్ పార్ట్‌కి, ఈ సెకండ్ పార్ట్‌కి సంబంధమే లేదు. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఈ సెకండ్ పార్ట్ చూసేయండి. నో ఇష్యూ. ఇకపోతే ఈ మూవీ యొక్క స్టోరీలన్నీ సింపుల్‌గా చెప్పేస్తా. సింపుల్ బ్రీఫ్ ఇస్తా అంతే. దేశ రక్షణ కోసం కొంతమంది సైంటిస్టులు ఒక ఇన్విజిబుల్ సిరమ్‌ని కనిపెడతారు. ఈ సిరమ్‌ని ఒక ముగ్గురు సోల్జర్స్‌కి ఎక్కిస్తారు. కాకపోతే ఆ సిరమ్ వల్ల ఒక సోల్జర్ చనిపోతాడు. ఇంకొక సోల్జర్ చావు బతుకుల మధ్య ఉంటాడు. ఇంకొక సోల్జర్ మాయమైపోయి ప్రయోగం సక్సెస్ అవుతుంది. అంటే అతను మన కళ్ళ ముందలే ఉంటాడు. కాకపోతే ఆయన కాళ్ళు, చేతులు, మొఖం అసలు ఏమీ కనపడదు. కాకపోతే మనం ఆయన్ని కొట్టామనుకోండి ఆయనకి దెబ్బ తగులుతుంది. ఆయన శరీరం మాత్రమే కనపడదు. కాకపోతే ఆయన అక్కడే ఉంటాడు. సో ఇదన్నమాట సినిమా. సేమ్ ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటదో కొద్దిగా అటు ఇటు చేసి ఈ సెకండ్ మూవీ స్టోరీ లైన్ కూడా అదే అనుకోండి. కాకపోతే ఫస్ట్ పార్ట్‌లో అసలు ఆ ప్రయోగం ఎలా చేశారు? ఎలా సక్సెస్ అయింది? అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. కాకపోతే ఈ సెకండ్ పార్ట్‌లో అదేమీ ఉండదన్నమాట. డైరెక్ట్‌గా మాయమైపోవడమే. సో ఈ సెకండ్ పార్ట్‌లో ఆ మాయమైపోయిన వ్యక్తి ఏం చేశారు? అతన్ని ఎలా పట్టుకున్నారు? ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ అనేది గంటన్నరే ఉంటది. అబ్బా! ఫ్లాష్ మ్యాన్ లాగా సినిమా అట్లా ఎళ్ళిపోద్దిరా అనుకున్నా. కాకపోతే ఇక్కడే దెబ్బడిపోయింది. స్టార్టింగ్ ఒక 50 మినిట్స్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటది సినిమా. అబ్బా! పర్లేదురా బానే ఉంది అని అనిపిస్తది. కానీ తర్వాత మాత్రం అసలు ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గాడు ఎవడు? ఏంటి? ఆడి కథ ఏంటి? తెలుసుకోవడానికి కాస్త ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేస్తారు వాడి గురించి తెలియడానికి. కాకపోతే వాడి గురించి తెలిసిన తర్వాత ఏంట్రా దీని గురించా? అంటే ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూసారో వాళ్ళు ఈ సెకండ్ పార్ట్ చూస్తే దీని గురించా? అరె! ఈ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నది ఇదే కదరా! మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టారేంట్రా? అని అనిపిస్తది. ఎవరు ఫస్ట్ పార్ట్ చూడకుండా ఎవరైతే సెకండ్ పార్ట్ చూస్తారో ఆళ్ళకి కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. సినిమా అయితే బోర్ కొట్టదు. పెద్దగా మనకి ఇంట్రెస్ట్ వచ్చే ఎలిమెంట్స్ సినిమాలో పెద్దగా ఏముండవు గానీ బోర్ అయితే కొట్టదు. జస్ట్ అలా ఎళ్ళిపోతా ఉంటది. మనకలాగే వీళ్ళకి కూడా సెకండ్ మూవీ సిండ్రోమ్ ఏమన్నా ఉందేమో! ఫస్ట్ పార్ట్ మంచిగా తీశారు. సెకండ్ పార్ట్ దెబ్బేసారు. ఫస్ట్ మూవీ ఎవరన్నా చూడకపోతే ఫస్ట్ మూవీ చూసేసి ఈ మూవీ చూడండి. ఎందుకంటే ఫస్ట్ మూవీ ఇంకా ఇంపాక్ట్ ఇస్తది. ఆ ఫస్ట్ మూవీ చూసి ఈ మూవీ చూస్తే ఓకేలే అనిపిస్తదనమాట. సో చూడండి 2 సినిమాలు తెలుగులో ఉన్నాయి. ఎంజాయ్. ఎక్కడున్నాయి అనేది కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూసేసేయండి. Bye, friends.